పానీపూరి చేసే వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నానండి ఈ రెసిపీని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపలు తీసుకోవాలి. అయితే ఈ బంగాళాదుంపలు కూడా మనం చిన్న చిన్న బంగాళాదుంపలు తీసుకోవాలండి. బంగాళాదుంపల్ని ముందుగా శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్లుగా చిన్న బంగాళాదుంపలు అయితే మనకి అన్నీ చక్కగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా వస్తాయి. కాబట్టి చిన్న బంగాళాదుంపలు తీసుకోండి. ఇలా బంగాళాదుంపల్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ బంగాళాదుంపల్ని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని నీళ్లు పోసుకోండి. ఈ పాత్రలోకి నీళ్ళు అనేవి ఎక్కువ తీసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే నీళ్ళు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది కూడా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని నీటిని వేడి చేసుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలండి. మరి మెత్తగా కాదు. ఇక్కడ చూపిస్తానండి. మనం నైఫ్తో కనుక గుచ్చితే నైఫ్ అనేది లోపలికి వెళ్తే చాలు, మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన పని లేదు. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇక వీటిని జల్లెడలోకి తీసుకుందాము. జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీని మనం మెంతికూర పాలకూర కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము. కాబట్టి నేను తీసుకున్న బంగాళాదుంపలకి అరకట్ట మెంతికూర అలాగే అరకట్ట పాలకూర తీసుకున్నానండి. మెంతికూరను కూడా తరగాలండి. ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, పాలకూరని మెంతికూరని. ఇప్పుడు ఇందులోకి అర చెంచా వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పుతో పాటు కారం వేసుకోవాలి. అర చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. అర చెంచా ధనియాల పొడి వేసుకోండి. అలాగే ఆమ్చూర్ పొడి అంటాం కదా, ఆ పొడి వేసుకోవాలండి. ఈ మ్యాంగో పౌడర్ లేకపోతే మీరు నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అర చెంచా ధనియాలు వేసుకొని దంచుకోవాలి. ధనియాలు అనేవి 2 బద్దలు అయితే చాలండి మనకి. ఇప్పుడు ఇందులోకి అల్లం కూడా ఈ విధంగా చిన్న ముక్క వేసుకొని దంచేసుకోవాలి. దంచుకున్న అల్లం ధనియాలను కూడా ఇప్పుడు ఆకుకూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు కారం మసాలాలు చక్కగా ఆకుకూరకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపలు కూడా వేసుకొని బంగాళాదుంప ముక్కలకు కూడా మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం బాగా మెత్తగా ఉడికించుకుంటే ఇప్పుడు బంగాళాదుంప ముక్కలకి మసాలా పట్టేటప్పుడు మెదిగిపోతాయి. కాబట్టి మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన పని లేదు. ఇలా ముక్కలకు కూడా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి చూసుకొని వేసుకోండి. ముందుగా నేను సగం వేసుకొని మళ్ళీ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నాను. మనకి టిక్కీస్ మాదిరిగా చేసుకోవటానికి రావాలి. అలాగే శనగపిండి ఎక్కువ అవ్వకూడదు, ఆకుకూర కూడా ఎక్కువ అవ్వకూడదండి. చూడండి, ఇక్కడ మనకి బంగాళాదుంప ముక్కలు అనేవి కనపడుతూ ఉండాలి. కాబట్టి తక్కువగానే శనగపిండి వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూస్తే చూడండి, ఈ విధంగా మనకి టిక్కీస్ మాదిరిగా రావాలి. ఎక్కువ శనగపిండి వేసుకుంటే మీకు బంగాళాదుంప ముక్కలు అనేవి కనపడవు. ముక్కలు ముక్కలుగా కనపడేలాగా ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకొని వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. చూస్తున్నారా, బంగాళాదుంప ముక్కలు మనకి ఎంత బాగా కనపడుతున్నాయో.
ఇలా వేయించుకుంటే చాలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. పుదీనా చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయండి ఈ బంగాళాదుంప టిక్కీస్ అనేవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మైనస్తో పెట్టినా తింటారు చకచక, అలాగే టమాటా కచప్తో కూడా తింటారు. పుదీనా పచ్చడి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్. మరి మీ అందరికీ బంగాళాదుంపతో కాంబినేషన్గా తయారు చేసుకున్న ఈ టిక్కీస్ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.